ఎక్కువగా ఉందాం. భయభక్తులతో దేవుని వాక్యం మీద ధ్యాస ఉంచి ఈ లోకంలో దేవుని వాక్యము ద్వారా బలపరచబడే అనుభవంలో నడిపించబడినట్లుగా భక్తి భావాలతో ప్రభు సన్నిధిలో ఉండాలని దేవుని పేరిట మీకు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి 33 సంవత్సరాలు జీవించి ఆ తరువాత మన పాపముల విషయమై కొట్టబడి సిలువకు మరణించి ఉన్న విధానము పరిశుద్ధ గ్రంథం మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నది. అయితే పిల్లరా, ఆయన మరణమై 3వ నాడు పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన వెళ్ళక ముందు తన శిష్యులతో చెప్పిన మాట, మీ కొరకు నేను ఒక ఆదరణకర్తను పంపిస్తాను. దేవునికి స్తోత్రం. మిమ్ములను నేను ఎన్నడూ అనాథులుగా విడిచిపెట్టనని తన శిష్యులతో బోధించిన బోధ ప్రకారంగా పరిశుద్ధ గ్రంథముల నుంచి అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 1వ మాట చదువుకుందాం. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉండ ఇల్లంతయు నిండెను. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడిన వారికి కనబడి వానిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా పరమ తండ్రి, గనుడా, నీ వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నీ కృపను బట్టి రాత్రి కాలశ్రమంలో నీ వెళ్ళం కొద్దిమందిగా నా ప్రభువా నీ పాదశంలో చేరి ఇంతవరకు పాటల ద్వారా ప్రార్థన ద్వారా మహిమపరిచి ఉండగా ఇప్పుడు వాక్యంలోకి వెళుచున్నాము తండ్రి. చదివిన లేఖన భాగంలోంచి కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి. అల్పుడు నేను దాసుని మాట్లాడుచుండగా నా స్వరును మరుగుపరిచి నీ బిడ్డలకు మీ స్వరం పెంచి బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, ఈ చదివిన లేఖన భాగము పెంతెకొస్తు దినము అని వ్రాయబడి ఉంది. పెంతెకొస్తు దినము అనే అర్థం ఏంటంటే 50వ రోజు అని అర్థం. యూదులకు 7 పండుగలు ఉన్నవి. ఈ 7 పండుగలు వారానికి ఒకటి జరిగిస్తూ ఉంటారు. 7 ఏళ్ళు 49, మరుసటి దినము 50వ రోజు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ రోజున వారందరూ ఒక చోట కూడి ఉండిరి అని వ్రాయబడి ఉంది. వాళ్ళు ఎందుకు కూడి ఉన్నారు అంటే దేవుని ఆత్మచేత సంధించబడాలని, పరిశుద్ధ ఆత్మతో నింపబడాలని, తండ్రిని దేవుడు మనకిచ్చిన ఆజ్ఞను పాటించి ఆజ్ఞ ప్రకారంగా దేవుడి ఆత్మ మనకు లభించాలని ఒక ఆలోచనతో పిల్లరా వీరు ఒక చోట కూడి ఉండిరి. దేవునికి స్తోత్రం. ఏది ఆ చోటు అని మనం ఆలోచన చేస్తే అది చూడండి, ఇది 1వ అధ్యాయంలోనే 3వ వచనం చదవండి. ఏదమ్మా నువ్వు చదువుతున్నా? 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి.
మేడగదిలోనికి ఎక్కిపోయారు. చాలండి, దేవునికి స్తోత్రం. వీళ్ళు 12 మంది శిష్యులు మొట్టమొదట 11 మంది అయ్యారు యూదా తర్వాత. ఆ తర్వాత ఇంకొక అతన్ని మత్తయి అని ఆయన్ని చీట్ల ద్వారా ఏర్పాటు చేసుకొని, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన్ని 12వ వానిగా ఎంచుకొని ఈ మేడగదిలోనికి ఎక్కిపోయారు. మేడగది అనే అనుభవాన్ని మనం చూసినట్లయితే ఎత్తైన స్థలం. ఈ ఎత్తైన స్థలమునకు ఎక్కిపోయిన ఈ శిష్యులు ఎంతమంది? 12 మంది. వారితో మరియమ్మ, సహోదరులు, ఇంకా అనేక మంది కూడి మొత్తం 120 మంది ఆ మేడగదిలో ప్రార్థనలు ప్రారంభించారండి. దేవునికి స్తోత్రం. ప్రార్థనలు ప్రారంభించినప్పుడు 10 రోజులు వారు ఉపవాసం ఉన్నారు. 10 రోజులు నీళ్లు లేవు, ఆహారము లేదు. అంత కటిక ఉపవాసము చేసి పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూసి ప్రార్థనలు చేసేదంటండి. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఇది ఒక మానవ జీవితానికి, క్రైస్తవులకు పిల్లరా, ఇది ఒక పట్టుదల కలిగిన విశ్వాస జీవితాన్ని బయలుపరచబడుతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ అంతవరకు భూమి మీదకి రాలేదు. వచ్చి పోయేది కానీ నిలవుండేది కాదు. అలాంటి పరిస్థితులలో చూస్తే పిల్లరా, వారి దేవుని ఆత్మ వారి పేద వ్రాలగా, దేవునికి స్తోత్రం. ఈ లోకములో దేవుని ఆత్మ కొరకు ఎంతోమంది మనం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది కన్నీరు కార్చి అంగలారుస్తున్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ కొరకు అంగలారుస్తున్నాం, ఆరాధనలు చేస్తున్నాం, ఎన్నో రీతులుగా ప్రయాసపడుతున్నాం. కానీ ఎంతమంది దేవుని ఆత్మను పొందుకోగలుగుతున్నారు ఈ కడవరి దినాలు? ఎంతమంది దేవుని ఆత్మ కొరకు ఎదురు చూస్తున్నారు ఈ కడవరి దినాల్లో పిల్లరా? అలాంటి విధానం లేని జీవితాల్లో ఉండగా పిల్లరా, ఈ 10 మంది కలిసి, ఈ 120 మంది కలిసి పిల్లరా పట్టుదల పట్టి కన్నీటి ప్రార్థన చేసినప్పుడు 50వ రోజున పెంతెకొస్తు దినం మరుసటి దినమున వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్టుగా మనము చూడగలుగుతున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఒక గొప్ప విషయం. వారు ఆ వాక్శక్తి వారికి అన్య భాషలను అనుగ్రహించింది. ఈ అన్య భాషలు వీళ్ళు మాట్లాడుతున్నారు పిల్లరా. వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒకరి మాటలు ఒకరికి అర్థం కావట్లేదు. ఎందుకని? భాషలు మారిపోతున్నాయి పిల్లరా. పరిశుద్ధాత్మ దేవుడు అన్య భాషలతో మాట్లాడుతుంటే అక్కడ చూసినట్లయితే 14 దేశాల ప్రజలు పెంతెకొస్తు దినాన ఆ యెరూషలేములో కూడి ఉన్నారు. ఈ 14 దేశపు ప్రజలు అనుకుంటున్నారు కదా, ఇది మా భాష, ఇది మా దేశపు భాష, ఈ భాష వీళ్ళకి ఎలా వచ్చింది, వీళ్ళు ఎలా మాట్లాడతారని ఆశ్చర్యపోయారంటండి. ఆశ్చర్యపోయిన తర్వాత వారు భాషలో మాట్లాడిన తర్వాత అనేక మంది అక్కడ కూడి ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు రకరకాలుగా అని మనం ఆలోచన చేస్తే, వీళ్ళు ఉదయమునే మద్యం తాగారా, ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పి ఎన్ని రీతులుగానో వారిని మాట్లాడుతున్నప్పుడు అప్పుడు పేతురు లేచి మాట్లాడతాడండి. దేవునికి స్తోత్రం. పేతురు లేచి వారితో మాట్లాడతాడు. మేము మద్యము తాగలేదు, మేమందరము కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ దేవుడిచ్చిన ఆయన వాక్ శక్తిని బట్టి మేము అన్య భాషలు మాట్లాడగలుగుతున్నాము. కానీ ఇది మా అంతటా మేము మాట్లాడేవి కాదని చెప్పి సువార్త ప్రారంభించినట్టుగా మనము చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సువార్త మొట్టమొదటి రోజున పరిశుద్ధాత్మ భూమి మీదకు దిగి వచ్చినప్పుడు పిల్లరా, ఈ పేతురు ప్రసంగం ద్వారా 3000 మంది మారు మనసు పొందారు, బాప్తీసాలు తీసుకున్నారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకు వచ్చింది ఆత్మలు రక్షించటానికి. దేవునికి స్తోత్రం. ఆత్మలు రక్షించటానికి వచ్చిన దేవుడు ఈ లోకములో ఎవరి కొరకు ఈ యొక్క త్యాగము చేసి మరణించి తిరిగి లేచాడో దాని ప్రతిఫలాన్ని ఇప్పుడు బయలుపరచబడుతుందని మనం తెలుసుకోవాలండి. దేవునికి స్తోత్రం. ఇది ఈ లెక్క మనం ఆలోచన చేస్తే వీళ్ళు ఎక్కడెక్కారు? మేడగది మీదకి ఎక్కారు. వారు కింద ఉండి ప్రార్థన చేయలేదు. ఈ మేడగది అనుభవం ఏంటంటే
పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఎత్తైన అనుభవం అన్న దానికి ఈ కడవరి దినాల్లో మనము కూర్చొని పట్టుదల పట్టి లోతైన ప్రార్థన అనుభవంలోనికి నడిపించబడాలని వాక్యం మనకి బయలుపరచబడుతుంది పిల్లరా. ఇప్పుడు మనము లోతైన అనుభవం ఒకటి, ఎత్తైన అనుభవం ఒకటి. లోతైన అనుభవములో పిల్లరా దేవుని యొక్క శక్తిని తెలుసుకోవచ్చు. ఎత్తైన అనుభవములో ప్రార్థనా జీవితాన్ని తెలుసుకోవచ్చు. ఎంతవరకు మన జీవితాలు ప్రభువు ఎదుట నమ్మకంగా ఉంటున్నాయో ఆలోచన చేయండి పిల్లరా. పౌలు భక్తుడు తన జీవిత అనుభవాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఆయన ఒక మేడ గదిలో సువార్త ప్రకటించుచుండగా, ప్రియమైన దేవుని బిడ్డ, ఒక వాక్యం విని ఒక అతను ఆ జోగి అంటే నిద్రలోకి వెళ్ళి ఆ కిటికీలో నుంచి కింద పడిపోయాడండి. దేవునికి స్తోత్రం. కింద పడినప్పుడు అతడు మరణించారని అందరూ గగ్గోలు పెడుతుంటే ఈ యొక్క పౌలు వచ్చి వాడి దగ్గర ప్రార్థన చేయగా వరలా మళ్ళీ బ్రతికాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే అక్కడ గొప్ప కార్యము జరిగింది. అందుకని ఆలోచన చేద్దాం. ఈ కడవరి దినాల్లో పిల్లరా, మనము కూడా ఎత్తైన అనుభవం మనకు కావాలండి. దేవునికి స్తోత్రం. ఏం కావాలి చెప్పండి? మనకి ఎత్తైన అనుభవం, ప్రార్థన జీవితం మనకు చాలా అవసరము. పరిశుద్ధాత్మ కొరకు ప్రయత్నం చేస్తున్న మనము, పరిశుద్ధాత్మ పొందాలని ఆశ కలిగి ఉంటున్న మనము, పరిశుద్ధాత్మ దినము ఆ పెంతెకోస్తు దినాన ఎలా దిగిందో ఆ రీతిగానే మనలో పట్టుదల ఉంటే, మనలో ప్రార్థన బలం ఉంటే, మన ప్రార్థన లోతైనదై ఎత్తైనదై అనేక మందికి మార్గంగా ఉన్నదైతే ఆ పరిశుద్ధాత్మ వారి మీద ఆవరించే అవకాశము కలిగి ఉంటుంది. అంతేకాని పై పెదవులతో కాడిన ప్రార్థనతో ఆ పరిశుద్ధాత్మను మనము పొందుకునే వారముగా ఉండలేము. ప్రార్థన బలమైందిగా ఉండాలి, విశ్వాసము బలమైందిగా ఉండాలి. ఇంకా చూస్తే పిల్లరా, మనలో ఉన్న ఆసక్తి ఇంకా దృఢీకరించబడినట్లుగా, అది ఇంకా లోతుగా ఎత్తైన అనుభవంలోనికి నడిపించబడేదిగా ఉన్నప్పుడు అప్పుడే మనం పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతామని పరిశుద్ధ గ్రంథం మనందరికీ తెలియచేస్తుందండి. దేవునికి స్తోత్రం. అసలు ఆరాధన ఆ తరువాత దావీదు కాలం వచ్చేపాటికి ఎక్కడి నుంచి మొదలైందంటే దావీదు కాడి నుంచే ఆరాధన ప్రారంభమయ్యింది. దావీదు దగ్గర నుంచే ప్రారంభమైన ఆరాధన నేటి వరకు కొనసాగుతూనే ఉన్నది. దేవునికి స్తోత్రం. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఈ పెంతెకోస్తు దినాన వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు నేటి వరకు కార్యాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్య క్రియలు జరుగుతున్నాయి, మహత్ కార్యాలు జరుగుతున్నాయి. అలాంటి కార్యాలలో పిల్లరా నీవైనా నేనైనా పాలు పంపులు పొందాలంటే మనలో గొప్ప మార్పు రావాలి. పట్టుదల కలిగిన విశ్వాసముతో ప్రార్థన చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనతో మాట్లాడగలడండి. దేవునికి స్తోత్రం. ఒక మాట చదువుకుందాం చూడండి. కీర్తన గ్రంథము 61వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా బూది గంతముల నుండి నేను మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. భూమి తల్లడిల్లగా బూది గంతముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను ఈ కొండ ఎక్కలేను, కానీ నన్ను ఎక్కించే దేవుడవు నీవే ఎక్కించాలి. దేవునికి స్తోత్రం అని ప్రార్థన చేస్తున్నాడు. పిల్లరా, ఏంటి ఈ కొండ అనుభవం? ఏంటంటే ఎత్తైన ప్రార్థనా జీవితానికి సాదృశ్యము. ఇది చాలదు, ఈ మెట్టు చాలదు, ఈ మెట్టు చాలదు, ఈ మెట్టు చాలదు. మొట్టమొదట దేవుని సన్నిధికి వచ్చిన మనము ప్రేమ దేవుని ద్వారా రక్షణ అనే ఒక మెట్టును ఎక్కుతున్నాం.
రక్షణ అనే మెట్టు ఎక్కిన తర్వాత మారు మనసు అనే అనుభవంలోకి రెండవ మెట్టు మీదకి వెళుతున్నాం. ఆ తర్వాత పరిశుద్ధాత్మ అంటే మీ యొక్క బాప్తిస్మము అనే యొక్క నాలుగో మెట్టు మీదకి ఎక్కుతున్నాం. అంతవరకే ఆగిపోతున్నామండి. దేవునికి స్తోత్రం. బాప్తిస్మము ద్వారా నేను రక్షించబడ్డాను, నాకేం కొదువు ఉంది, నేనేమి ప్రార్థనలో ఎదుగుతున్నాననే ఆలోచనతో మనుష్యులు అంతటితో ఆగిపోతున్నారు. కానీ ఇంకా ఎక్కడానికి చాలా మెట్లు ఉన్నవి. ఒక్కొక్క మెట్టు పై అనుభవంలోనికి నడిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఆ తరువాత మనము పరిశుద్ధాత్మ అనే మెట్టు ఎక్కేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనే మెట్టు ఎక్కిన తరువాత పిల్లరా ఏమండి, భాషలు మాట్లాడే వరం కొరకు ఇంకొక మెట్టు మనం ఎక్కేవారిగా ఉండాలి. ఆ తరువాత కృపావరాల కొరకు ఇంకొక మెట్టు ఎక్కేవారిగా ఉండాలి. ఆ తరువాత ఆత్మ ఫలాల కొరకు ఇంకొక మెట్టు ఎక్కేవారిగా ఉండాలి. ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్తే దేవునికి మనము సన్నిహితము సంబంధము కలిగిన వారిగా మార్చబడతామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు మీకు చెబుతున్నానంటే మనము ఉన్న చోటనే ఉండేవారిగా ఉండకూడదు. దావీదు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఆయనకేం తక్కువైంది? రాజయ్య ఉన్నాడు పిల్లరా, అనేక మందికి న్యాయము తీర్చేవాడిగా ఉన్నాడు, అనేక మంది సభలో నిలబడి మాట్లాడే పని కలిగేవాడిగా ఉన్నాడు, శిక్షలు విధించవలసిన వారిగా ఉన్నారు, శిక్షాస్థుతిని తప్పించేవాడిగా ఉన్నాడు. ఇన్ని పనులు పెట్టుకొని నేను ఇంకా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమని ఎందుకు ఈయన ప్రార్థన చేస్తున్నాడో ఒక్కసారి మనం పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. ఎందుకని పిల్లరా, ఎందుకు పరిశీలన చేసుకోవాలి? ఇదేమైనా మాటలతో జరిగే విషయమా, లేకపోతే మన తెలివితేటలతో జరిగే విషయమా, లేకుండా మన బలాలతోనూ ఏమండి మనకున్న యోగ్యతతోనూ తెలివితేటలతోనూ జరిగే విషయమా? కాదు పిల్లరా, ఇది హృదయము తెరవబడే సంబంధితమైన కార్యాల కొరకు, నెరవేర్పు కొరకు జరిగే కార్యాలు ఇవి. దేవునికి స్తోత్రం. అంటే ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించు అని దావీదు అడుగుతుంటే మనము క్రైస్తవ జీవితంలో అడుగుపెట్టి నడుస్తున్న మనము ఈ మూడో మెట్టు కాడే ఆగిపోయి ఒక రక్షణ బాప్తిస్మము కాడే ఆగిపోతే పరిశుద్ధాత్మను మనం ఎలా పొందుకుంటాం? ప్రేమైన దేవుని పేర ఆలోచన చేయండి. సంఘ బిడ్డలందరూ ఏమైపోయారు? వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారు, రక్షణ అన్నారు, మారు మనసు అన్నారు, పరిశుద్ధాత్మ అన్నారు, భాషలు మాట్లాడారు. ఈ రీతిగా అడుగు పెట్టిన వీరందరూ కూడా ఈ రాత్రి ఉపవాస కూడికలో ఏమైపోయారు? ఎక్కడ ఉన్నారని ఆలోచన చేస్తే శుభ్రంగా తిని హాయిగా నిద్రపోతున్నారండి. నిద్రపోతున్నారు. టీవీ కూడా పోయింది కదా, కరెంట్ పోయిందిగా, టీవీ కూడా పోయింది. ఇప్పుడు దోమలు తోలుకుంటా విసురుకుంటా కూర్చుంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే వాళ్ళకు తృప్తిగా ఉంది కడవరి దినాల్లో పిల్లరా. ప్రార్థనలో అంటే భయము లేదు, భక్తి కూడా లేకుండా పోతూ, భయము లేని భక్తి చేస్తూ నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటున్నారు ఈ రోజుల్లో. అలా చెప్పుకోవటం వల్ల మాటలే కానీ ప్రయోజనం ఏమీ ఉండదు. అలాంటి అప్రయోజకమైన జీవితంలో ఉంటున్న మనము దేవుని సొత్తు ఎలా కాగలుగుతాము? దేవునిలో ఎలా నిలబడగలుగుతాము? దేవుని సందులో మనకు కావలసిన ఆ కృపావరాలు కానీ, ఆత్మ ఫలాలు కానీ, పరిశుద్ధాత్మ శక్తి కానీ మనం ఏ రీతిగా పొందుకోగలుగుతామో ఒక్కసారి మనంగా పరిశీలన చేసుకునే వారిగా ఉండాలండి. దేవునికి స్తోత్రం. దావీదుకు ఏం తక్కువైంది పిల్లరా? ప్రభువా, నాకు ఈ ప్రార్థన చాలదంటాడు, నాకు ఈ భక్తి చాలదంటాడు, నాకు ఈ విశ్వాసము చాలదంటాడు, ఇంకా నేను పైకి ఎక్కాలి, ఎత్తైన అనుభవంలోనికి ఎక్కాలని కన్నీరు కార్చి ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతూ ఉంటే మనమేమో మనం చక్కగా తిని హాయిగా నిద్రపోతూ వ్యర్థులుగా మిగిలిపోతున్నామండి కడవరి దినాల్లో. అలా దేవుడు ఎప్పుడు కూడా కాదనే దేవుడు కాదు. నీవు కూడా పట్టుబట్టు, నీవు కూడా ప్రార్థన చేయి, నువ్వు కూడా విశ్వాసమందు నమ్మకంగా ఉండు.
నువ్వు కూడా ఆత్మయందు తీవ్రత కలిగి ఆయన స్థుతిలో ఎదగాలని ఆలోచన కలిగి ఉంటే ఇప్పుడైనాను సరే మీరు ఉపవాసం ఉండి తిరిగి నా యొద్దకు రండి అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏ వేళ అంటాడండి? ఇప్పుడైనాను ఉపవాసం ఉండి మారు మనసు పొంది ఉపవాసం ఉండి తిరిగి నా యొద్దకు రండి. ఎందుకంటున్నాడు? ఏ వేలు? తప్పిపోయారు ఇశ్రాయేలీలు. ప్రియులారా, ఇశ్రాయేలీలు దేవుని సన్నిధి నుంచి తొలగిపోయారు. దేవుని యొక్క ప్రేమకు దూరం అయ్యారు. దేవుని యొక్క అనుగ్రహానికి దూరం అయిపోయారు. దేవుడు చేసే ప్రతి కార్యానికి దూరం అయిపోయి శాపగ్రస్తులై ఒకరి తర్వాత ఒకరు సాతాను బంధకాలు వారిని చుట్టుముట్టుని. అందుకే అంటాడు, మిడతలు విడిచిన దారిని పురుగులు తిన్నవి, పసర పురుగులు తిన్నవి, మిడతలు తిన్నవి, వంగళ పురుగులు తిన్నవి. ఈ రీతిగా వరుసనే తిరుగుకుంటూ వచ్చే పురుగులు కాదు పిల్లరా, ఆ సాతాను బంధకాలనే సాతాను కార్యాలు వారిని బంధించేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వారి మీద వ్రాలి ప్రియులారా వారిని లోబర్చుకొని ఆ ఆత్మీయ జీవితానికి దూరం చేసి, ప్రేమకు దూరం చేసి తన చేతుల్లో చిక్కించుకుంటుందని యోవేలు ప్రవక్త మాట్లాడుచున్నాడు. ఒకవేళ ఇప్పుడైనా మీ బాధలు మీరు తెలుసుకోండి. ఇప్పుడైనా మీకు వచ్చిన అష్ట కష్టాలు మీరు తెలుసుకోండి. ఇకనైనా మీకు వచ్చిన శోధనలు బంధకాలు తెలుసుకోండి. ఇప్పుడైనాను మీరు తిరిగి నా యొద్దకు వస్తే నీకు మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండండి. మళ్ళీ అంటాడు, వ్రత దినాలు ప్రతిష్ఠించండి, ఉపవాస దినాలు ప్రకటించండి, వ్రత దినాలను ప్రతిష్ఠించండి అని ఆ ఇశ్రాయేలు జనాంగానికి హెచ్చరిక చేసి మాట్లాడుతూ ఉంటాడనమాట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలా మాట్లాడి పిలిచింది ఎందుకు అంటే, తప్పిపోయిన నిన్ను మరలా దేవుని మార్గానికి నడిపించటానికి, తప్పిపోయిన నిన్ను మరలా దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి, తప్పిపోయిన నిన్ను దేవునికి సన్నిహితంగా బలపరిచి మరలా దేవుని కృపకు వారందరినీ పాత్రులను చేసి దేవుని ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి కార్యము కొరకే యోవేలు ప్రయాసపడుతున్నాడు. యోవేలు ఇశ్రాయేలు కొరకు ఇశ్రాయేలుని హెచ్చరిక చేస్తున్నాడు. రండి, ఎంతవరకు మీరు దూరంగా ఉంటారు, ఎంతవరకు తిరుగుబాటు చేస్తారు, ఎంతవరకు వ్యతిరేకంగా ఉంటారు, ఇకనైనా మనసు మార్చుకోమని యోవేలు ప్రవక్త కేకలు పెడుతున్నాడండి. దేవునికి స్తోత్రం. ఆయనకు మంట ఎలాంటిది, ఆయన తృష్ణ ఎలాంటిది, ఆయనకున్న వేదన ఎలాంటిది. ఈ ప్రజలందరూ దారి తప్పిపోతున్నారు, ఈ ప్రజలందరూ నశించిపోతున్నారు, ఈ ప్రజలందరూ సాతాను చేతుల్లో పడుతున్నారు, వీళ్ళెదలా తిరిగి మరలా రావాలి. దేవునికి స్తోత్రం. తిరిగిన దేవుని యొద్దకు రావాలని గొప్ప ఆశ, గొప్ప ఆలోచన. ఆ ఆలోచనతోనే యోవేలు కేకలేస్తున్నాడు. ఈనాడు అనేక మంది సువార్థికులు, దేవుని బోధకులు, ప్రవక్తలు, అపోస్తలులు, పెద్దలు, నాయకులు ఎందుకు ప్రయాసపడుతున్నారు? సభలు పెట్టి వేల కొలది డబ్బులు ఖర్చు పెట్టి. ఎందుకు అంటే నశించే మానవులను రక్షించటానికి. పిల్లరా, దేవునికి స్తోత్రం. నశించే ఆత్మలను రక్షించటానికి, మరలా దేవుని సన్నిధికి నడిపించటానికి. ఇప్పుడు ఒక ఆలోచన మనకి పిల్లరా, రక్షణ పొందని వారి కంటే రక్షణ పొంది జారిన వారు ఎక్కువగా కాపాడుతున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునండి, మన గ్రామంలో సుమారుగా ఒక 300 మంది రక్షణ పొందుకున్నారు. 300 మంది రక్షణ పొందుకొని ఎంతమంది ప్రార్థనకు వస్తున్నారు? ఈ శనివారం బుధవారం చూస్తే ఒక 20 మంది, లేకపోతే ఒక్కొక్క రోజున 30 మంది, లేక పునరుద్ధరణలో చూస్తే ఒక 150 మంది. అంతే కదా? అంటే సగానికి సగం పైగా దిగజారిన ఆత్మలు ఉన్నాయి. ఇందులో వచ్చిన వాళ్ళు నిఖరమైన ఆత్మ ఏదో ఎవరికి అర్థం కాదు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఈ వచ్చిన 150 మందిలో ఎంతమంది తన రక్షణను కాపాడుకుంటున్నారో ఎవరికి అర్థమో కాటలేదు. ఏదో అందరు వస్తున్నారని వస్తున్నారా? ఏదో కాలక్షేపానికి వస్తున్నారా? ఎందుకు వస్తున్నారో అర్థమో కాని పరిస్థితి. అందుకని రక్షించబడిన వారిలో
నిలబెట్టుకున్న వారి కంటే జారిపోయిన వారే ఎక్కువగా ఉన్నారు. మన సంఘములు ఎలా ఉంటే పరిసర ప్రాంత సంఘాల సంగతి ఏంటి అంటే, ప్రపంచం మీద రక్షణ పొందిన వారి కంటే పిల్లరా రక్షణ పొంది తప్పుకున్న వారు అంటే దిగజారిన వారే ఎక్కువ మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారందరిని రప్పించటానికే సభలో ఈ కోటాలు వాళ్ళందరికీ జ్ఞానము కలగటానికి ఎంతవరకు దూరంగా ఉంటావు, ఎంతవరకు దేవుని ఉగ్రతను భరిస్తూనే, దేవుడు వచ్చే బాధలు భరిస్తూనే, వచ్చే శోధనలు భరిస్తూనే, సాతాను బంధకాల ద్వారా కృంగిపోతూనే ఎంతకాలము మీరు ఇంకా దూరంగా ఉంటారు? ఇకనైనను మీరు మారు మనసు పొంది తిరిగి నా యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే గమనించి అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇదేదో కాలక్షేపానికి ఏర్పాటు చేసిన బుర్రకథ లాంటివి కావు. పిల్లరా, మానవ జీవితం రక్షించబడటానికి పట్టుదలతో ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ మరలా పొందుకొని ఆయన వైపు తిరగటానికి ఏర్పాటు చేస్తున్న కోటాలు ఇవి. దేవునికి స్తోత్రం. ఆ ఉపవాస కోటాలు ఏ పరిస్థితుల్లో మనం ఏర్పాటు చేసుకున్నామండి చెప్పండి? ఏ పరిస్థితుల్లో? నా దగ్గర సత్తువ లేదు, ఓపిక లేదు. ఓపిక లేకపోయినా లేని ఓపిక తెచ్చుకొని మీ మధ్యలో నేను 11 గంటల వరకు నేను ఉండటానికి నేను నిలబడగలిగాను. దేవునికి స్తోత్రం. అంతేకాని నాకు ఆరోగ్యం ఉండి కాదు, నాకు బలం ఉండి కాదు, నాకు నిలబడే శక్తి ఉండి కాదు. కానీ పిల్లరా, అవి లేకపోయినా ఈ 3 రోజుల కూటాల ద్వారా కొన్ని ఆత్మలు, జారిపోయిన ఆత్మలు, మరిసిపోయిన ఆత్మలు మరలా దేవుని సన్నిధిలోకి వస్తాయి అనే ఒక ఆలోచనతో ఏర్పాటు చేసినవే. దేవునికి స్తోత్రం. అంటే మనం చేశాం కానీ ఆ ప్రతిఫలం వాళ్ళు అనుభవించే విధానంలో ఉంటే వస్తే మేలు జరుగుతుందండి. దేవునికి స్తోత్రం. వస్తే మేలు జరుగుతుంది, లేకపోతే కీడు జరుగుతుందని వారికి అర్థం కావట్లేదు. రక్షణ పొంది ఆ రక్షణకు దూరం అయిపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రతను మనం ఎలా భరించగలుగుతాం పిల్లరా? ఎంతవరకు ఊరుకుంటాడు పిల్లరా? అందుకనే గొంగళ పురుగు విడిచిన దాన్ని పసర పురుగులు తిన్నవి, పసర పురుగులు విడిచిన దాన్ని మిడతలు తిన్నవి, మిడతలు విడిచిన దాన్ని గొంగళ పురుగులు తిన్నవి, గొంగళ పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తింటున్నవి పిల్లరా. ఒకదాని తర్వాత ఒకటి ఆ చెట్టు మీద వాలితే అవి ఏమైనా అందులో సారం మిగులుసుద్దా? ఏ పక్క కొమ్మ ఆ కొప్పే పక్కే ఎండిపోతూ ఉంటుందండి. ఎండిపోయి ఆఖరికి మొదల వరకు వెళ్ళిపోతుంది. అంటే శాంతం నువ్వు ఆ సాతాను చేతిలో చిక్కుకొని నశించిపోతున్నావని అర్థం చేసుకోలేకపోతున్నావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అర్థం చేసుకోవాలి పిల్లరా. జారిపోయిన దావీదు ఏం చేశాడు చెప్పండి పిల్లరా? దేవుని యొక్క సన్నిధిలో నుంచి దారిపోయిన దావీదు ఏం చేశాడు చెప్పండి? 40వ కీర్తన చదవండి. 40వ కీర్తన చదవండి. 40వ కీర్తన మొదటి వచనం చదవండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయనను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. దేవునికి స్తోత్రం. చాలమ్మ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు చేస్తున్నాడు. ఏమన్నాడు? యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉన్నాను, ఆయన నాకు చెవియొగ్గు వరకు నా మొర ఆలకించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహనముతో ఎందుకు కనిపెడుతున్నాడు? ఈయన వ్యతిరేకమైన పాపం చేశాడు,
దావీదు పాపం చేశాడు. పాపం వలన వచ్చు జీతం ఏంటో తెలుసుకున్నాడు. ఆ తరువాత పశ్చాత్తాపడి కన్నీరు కార్చి తన సింహాసనము దిగి బూడిదలో కూర్చొని కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలోనే ఆయన కన్నులు గుంటలు పడిపోని అన్నాడు. ఆ ప్రార్థనలోనే తన మోకాళ్ళు క్షీణించినవి అన్నారు. ఆ ప్రార్థనలోనే బలహీనుడయ్యాడు. అయినా ప్రార్థన విడిచిపెట్టిన వాడు కాదండి. దేవుడు ప్రతిఫలం ఇచ్చే వరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఆ పాపానికి ప్రాయశ్చిత్తము పొందుకొని దేవుని యొక్క మనసు మారి అతన్ని ఆశీర్వదించాడు. నాశనకరమైన గుంటలో నుండి, జగడగల దొంగ ఊబిలో నుంచి ఆయన పైకి లేవదీశాడండి. పైకి తీసేశాడు గుంటలో నుంచి. పాపం అనే గుంటలో నుంచి, పాపం అనే జగడగల ఊబిలో నుంచి బయటకు తీసి ఆయన పాదాలు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎంత గొప్ప సంగతి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎంత గొప్ప విషయం ఇక్కడ దావీదును బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దావీదు భక్తిపరుడై ఉన్నాడు. దావీదు ప్రార్థనాపరుడు, విశ్వాస వీరుడు, ప్రార్థనలో ఎదిగినవాడు, దేవునితో మాట్లాడినవాడు, దేవుని చేత ఆశీర్వదించబడి పెద్ద గొప్ప అధిపతిగా నిలబడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పాపం చేశాడు. ఆ పాపం తెలుసుకున్న దావీదు కన్నీరు కార్చి ప్రేమైన దేవుని ద్వారా పశ్చాత్తాపము పొంది మరలా మారు మనసు పొంది దేవుని యొద్దకు వచ్చాడా రాలేదా? దేవుని యొద్దకు వచ్చాడు. అక్కడే ఉండలేదు పిల్లరా. తెలుసుకున్నాడు. నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరిక చేయబడ్డాడు. ఎప్పుడైతే హెచ్చరిక చేయబడ్డాడో అర్థం చేసుకున్నాడు, అయ్యో ఇది నా పాపము అని గుండెలో బాదుకున్నాడు. వస్త్రాలు చింపుకున్నాడు, గోని పట్ట కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు పిల్లరా. అంగలార్చాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు, నేను అవిధేయుణ్ణయ్యాను, నేను ఒక పాపినయ్యాను, ఈ పాప జీవితం నుంచి నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు విడుదల సహాయం చేయి, నన్ను క్షమించు క్షమించు క్షమించుమని ఆయన పాదాలు పట్టి ఏడ్చిన దావీదు కృప పొందుకున్నాడు. మరలా నిలువబడ్డాడండి. దేవునికి స్తోత్రం. మరి మనం ఎంతవరకు దేవుని సన్నిధికి వస్తున్నాం? మన వ్యతిరేకతలను ఎప్పుడు వదిలిపెడుతున్నాం? మనకుండా అవిధేయతను ఎప్పుడు వదిలిపెడుతున్నాం? మనకుండా జీవితాన్ని మనసు మార్చుకొని ఇకనైనా నేను దేవుని సన్నిధికి రావాలనే ఆలోచన ఎంతవరకు మనము కలిగి ఉంటున్నాము? ఇంతవరకు దూరంగా ఉన్నది చాలు, ఇంతవరకు అవిధేయతలో ఉన్నది చాలు, ఇంతవరకు పాపములో ఉన్నది చాలు, ఇంతవరకు వ్యతిరేకతలో ఉన్నది చాలు. ఇకనైనా నా దేవుని సన్నిధికి నేను వస్తాను, పశ్చాత్తాపడతాను, కన్నీరు కార్చి అధికమైన మేలులను ఆయన ద్వారా నేను పొందుకుంటాను. ఆయన త్రోసివేసే దేవుడు కాదు. నువ్వెంత పాపివైనా, ఎంత ఘోర పాపివైనా ఆయన ప్రేమతో క్షమించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వేమీ అనుకోకుండా ప్రభు సన్నిధిలో వర్ధిల్లటానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ఈ కడవరి దినాల్లో, దుర్దినాల్లో నీవైనా నేనైనా ఆలోచన చేసి అర్థం చేసుకుంటే మనకు కూడా అర్థమవుద్ది. ఒకవేళ నేను జారిపోయిన స్థితిలో ఉన్నానా, లేక దేవుని సన్నిధిలో 7వ మెట్టులో ఉన్నానా, లేక 8వ మెట్టులో ఉన్నానా, ఏ స్థితిలో ఉన్నానో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుని మరలా ఆయన దగ్గరికి రావటం చాలా మంచిదండి. రావచ్చు, పాటలు పాడవచ్చు, ప్రార్థన చేయొచ్చు, వాక్యం చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు. ఎన్ని చేసినా దేవునికి నీ హృదయము, దేవుని ఎదుట నీ హృదయము సరిగ్గా ఉందా లేదా, సరిగ్గా ఉందా లేదా అనేది పరిశీలన చేసుకోవటం చాలా మంచిది. దావీదు చేసుకున్నాడు కదా, అయ్యా నన్ను పరీక్షించు, నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించమని 3 మాటలు మాట్లాడతాడు. నీకు ఆయాసకరమైనది నా హృదయంలో ఏదైనా ఉన్నదేమో అది తీసివేయమని చెప్పి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు. ఎక్కడికక్కడే ఆయన నలగొట్టుకుంటాడు. ఆయన దేవుడికి స్తోత్రం. ఎక్కడికక్కడే ఆయన కృంగిపోతూ ఉంటాడు, మరలా లెగుతూ ఉంటాడు పిల్లరా. ఎందుకని అంటే ఎక్కడ తప్పిపోతున్నానో, ఏ మాట ద్వారా తప్పిపోతున్నానో, ఏ క్రియ ద్వారా తప్పిపోతున్నానో, ఏ పాపము ద్వారా తప్పిపోతున్నానో, ఏ ఆలోచన ద్వారా తప్పిపోతున్నానో అని చెప్పి పశ్చాత్తాప ప్రాయశ్చిత్తము కొరకు ఆయన నిత్యము ప్రభు సన్నిధిలో వర్ధిల్లుతూ ప్రార్థిస్తూ ముందుకు సాగిన వ్యక్తి మన భక్తుడైన దావీదు గారండి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అందుకే ఆలోచన చేయాలి అంటాడు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తృష్ణగొనుచున్నది, నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది ప్రభువా. నన్ను దర్శించు నాయన, నన్ను కటాక్షించు నా ప్రభువా, నీ కరుణ నా మీద ఉంచు తండ్రి అని చెప్పి ఎక్కడికక్కడే పరిశోధన చేసుకుంటూ ముందుకు సాగుతున్న దావీదు యొక్క జీవితము ముందు మనకు మార్గంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పౌలు కూడా అంటాడు, పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడైన నన్ను దేవుడు కరుణించి మరలా నాకు మోక్షాన్ని ప్రసాదించినట్లుగా తన సొత్తుగా చేసుకొని ఒక మంచి మనిషిగా నన్ను తీర్చిదిద్దాడని చెప్పి ఆయన మాట్లాడతాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈ కడవరి దినాల్లో ఆలోచన చేద్దాం. ఇవి దుర్దినాలు, భయంకరమైన దినాలు పిల్లరా. రేపేమి సంభవిస్తుందో మనకి తెలియని మనకు ఈ రోజున మారు మనసు లేకపోతే, ఈ రోజున మనం ఈ లోకం నుంచి విడిచిపోతే ఆ మారు మనసు లేని అనుభవంలో దేవుని సన్నిధికి చేరగలుగుతామా? మన ఆత్మ దేవుని యొక్క ఆ వరాల కొరకు, ఫలాల కొరకు భూలోకంలో ఎదురు చూసినట్లయితే, ఆ వరాల కొరకు, ఫలాల కొరకు ఎదురు చూసే ఆత్మ రేపు పరలోక రాజ్యములో దేవునితో కలిసి జీవించే గొప్ప యోగ్యత కలిగి ఉంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఆత్మే ఏ ఆత్మ అండి? ఆత్మ ఫలాలైన ఆత్మలో నుంచి వస్తే, వరాలైన ఆత్మలో నుంచి వస్తే, రక్షణైన ఆత్మలో నుంచి వస్తుంది, బాప్తిసమైన ఆత్మలో నుంచే వస్తూ ఉంటుంది పిల్లరా. ఈ రీతిగా అన్ని విధాలుగా వచ్చిన పరిశుద్ధ ఆత్మను మనం ఎప్పుడూ నిర్లక్ష్యము చేయరాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవా, ఈరోజు ఈ రాత్రి నీ ఆత్మ నా మీద ఉందా? దేవునికి స్తోత్రం. నీ ఆత్మ నేను కలిగి ఉన్నానా? నీ ఆత్మ నడిపింపు నాలో ఉందా? నీ ఆత్మ కొరకు నేను ప్రయాసపడుతున్నాను, నాకు సహాయం చేయమని కన్నీరు కార్చి ప్రార్థన చేసే బద్ధులమై ఉన్నాం ఈ రాత్రి కలశంలో. ఎంతమంది భక్తులండి మన ముందు? ఎంతమంది ఉన్నారు చెప్పండి పిల్లరా? చెప్పుకోవడానికి లెక్కకు మించిన వారు, దేవుని బిడ్డలైన వారు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటారు పిల్లరా. వారందరూ ఏ మార్గాన్ని అవలంబించారు, ఏ మార్గాన్ని అనుసరించారు, ఏ మార్గము ద్వారా దేవుని సొత్తయ్యారు, ఏ మార్గము ద్వారా దేవునికి పవిత్రులుగా కనిపించి దేవుని రాజ్యానికి వారసులయ్యారు, ఆ యొక్క జీవితం నీవు కూడా నేను కూడా కలిగి ఉంటూ ఎంతో మేలు. దేవునికి స్తోత్రం. ఆ మేలుకరమైన జీవితాన్ని మనం ఎప్పుడు కూడా వదులుకునే వారిగా ఉండకూడదు. అందుకని 12 మంది శిష్యులు, స్త్రీలు, మరియమ్మ, ఆమె చెల్లెలు కావచ్చు, ఇంకా సహోదరులు కావచ్చు, ఇంకా అనేక మంది రహస్యమందున్న శిష్యులు కావచ్చు, మొత్తం 120 మంది మేడగదిలో కూర్చొని పరిశుద్ధ ఆత్మ కొరకు 10 రోజులు కనిపెట్టి ప్రార్థన చేశారండి. 10 రోజులు, 10వ రోజున పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చింది. అప్పటి నుంచి నేటి వరకు కూడా ఆ ఆత్మ పనిచేస్తూనే ఉంది. ఆ ఆత్మ ఎవరు ఆశ కలిగి ఉంటున్నారో, ఆ ఆత్మ కొరకు ఎవరు ప్రయాసపడుతున్నారో, ఆ ఆత్మ కొరకు ఎవరు అంగలారుస్తున్నారో వారి యొద్దకు తప్పకుండా వాళ్ళని ఆవరించి వాళ్ళను తృప్తిపరిచి సంతోషపరచమే పరిశుద్ధాత్మకున్న లక్షణమని దేవుడి సేవకునిగా మీ అందరికీ హెచ్చరిక చేస్తున్నాను. అందుకని గమనిద్దాం. మనందరం ఈ రాత్రి ఉపవాస కూడికలో ఉన్నాం. పరిశుద్ధ ఆత్మ కొరకు మనం ఎంతవరకు ప్రయాసపడుతున్నామో ఆలోచన చేసుకుందాం. పరిశుద్ధ ఆత్మ శక్తి ద్వారా మనం నడిపించే వారిగా ఉంటే మనం చేసే ప్రతి కార్యము కూడా దేవుని ఎదుట ఎంతో సంతోషంగా నెరవేర్చడానికి ఆయన ఇష్టపడే దేవుడని దేవుని ప్రేమను బట్టి మీ అందరికీ తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా.